వ్యక్తి జీవితంలో నక్షత్రం ఆధారంగా వ్యక్తి యొక్క లక్షణాలను మనము తెలుసుకోవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దీనికోసం మన యొక్క ఋషులు మనకు జ్యోతిష శాస్త్రాన్ని అందించారు. జాతకాన్ని చూసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే అతడు ఏ నక్షత్రంలో జన్మించాడు, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేటివి గమనించ గమనించడం ద్వారా తను ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడనేది తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆ నక్షత్రం తెలిసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం మరియు ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క స్వంత శక్తి ఎలా ఉంటుంది, వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఎదగగలుగుతారు, వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతారు అనేది నక్షత్రం ద్వారా లేదంటే అతడు జన్మించినటువంటి సమయాన్ని బట్టి మనము తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రాల విషయంలో కనుక గమనిస్తే ఈరోజు మనము ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఇది మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో 6వ నక్షత్రంగా మన యొక్క ఋషులు అందించారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి అధిపతి ఎవరు, వీరి యొక్క వివాహం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క వృత్తి, వీరి యొక్క విద్య ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క సంతానం ఏ విధంగా ఉంటారు, వీరు ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు, వీరు ఎలాంటి విద్యను అభ్యసించగలుగుతారు అనే విషయాలను మనము ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు, గుర్తు వచ్చేసి కన్నీటి బిందువు. దీనికి రాహు గ్రహము ఆధిపత్యం తీసుకోవడం జరుగుతుంది. స్త్రీ నక్షత్రంగా మనము గమనించాలి. ఇది ఒక స్త్రీ నక్షత్రము, మనుష్య గణానికి సంబంధించినటువంటిది. ఇక్కడ శివుడు దీనికి ఆధిపత్యం తీసుకోవడం అంటే రుద్రుడు అధిదేవతగా మనం తీసుకోవడం గమనించవచ్చు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రంగులను కనుక గమనిస్తే ఆకుపచ్చ హరిత రంగుకు సంబంధించినటువంటి రంగులను ఆరుద్ర నక్షత్రం మనకు తెలియజేస్తుంది. అలాగే దిక్కుల విషయంగా మనం చూస్తే కనుక పశ్చిమ దిశను మనకు ఆరుద్ర నక్షత్రం తెలియజేస్తుంది. అలాగే ఈ నక్షత్రానికి ఉన్నటువంటి గుణం తమో గుణంగా గమనించవచ్చు. శరీర భాగాల్లో ఇది కన్నును తెలియజేస్తుంది. జంతువుల విషయంలో కనుక చూస్తే ఆడ కుక్కను మనకు ఆరుద్ర నక్షత్రం గుర్తు చేస్తుంది. పక్షి విషయంలో గమనిస్తే కాకి, క్రౌంచం ఈ పక్షిని ఆరుద్ర నక్షత్రానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. చెట్టు విషయంలో చూస్తే చండ్ర అనే చెట్టు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినదిగా చెప్పుకుంటాం. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క గుణాలను కనుక గమనిస్తే ఈ నక్షత్రం అనేది రాహు మహర్దశలో ప్రారంభమవుతుంది. అంటే ఈ దశ 18 సంవత్సరాలు, అనంతరం దీని తర్వాత గురుమహర్దశ 16 సంవత్సరాలు ఉంటుంది. సో ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గుణవంతులుగా, ఆచారవంతులుగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా నేర్పు గలవారై ఉంటారు. కొన్ని సందర్భాలలో కనుక గమనిస్తే గర్విష్ఠులుగా, పాపకర్మలు చేసేటువంటి వాళ్ళుగా, విశ్వాసఘాతకులుగా కూడా మనము గమనించవచ్చు. అధిక ఆయుర్దాయం కలిగినటువంటి వ్యక్తులుగా మనము వీరిని తీసుకోవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక ఇంకా మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు రుద్రుడు మరియు రాహు యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఇక్కడ వీరిద్దరూ ఈ నక్షత్రాన్ని పాలించడం వల్ల వీరి లోపల ప్రతికూల మరియు సానుకూలమైనటువంటి శక్తులు చాలా సమానంగా ఉంటాయి. అలాగే ఆ శక్తులు వీరిని సమానంగా ప్రభావితం చేస్తాయని గమనించవచ్చు. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళని కనుక ఇంకా గమనిస్తే ఈ వ్యక్తులు చాలా దయ కలిగినటువంటి వాళ్ళుగా, దృఢమైనటువంటి మరియు కఠినమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కఠినంగా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరత్వం మరియు సంకల్పం అనేది వీరిలో చెప్పుకోదగ్గ అంశాలుగా మనము గమనించాలి. స్వతహాగా ఈ వ్యక్తులు చాలా ఉల్లాసంగా ఉంటారు. ఏ సమయంలోనైనా సరే, ఎలాంటి పనులనైనా సరే చేయడానికి ముందుకు వస్తారు. అలాగే ఇది వారిని ఎప్పుడు కూడా ఒక ఉత్తేజపరుస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. స్వతహాగా వీరిని గమనిస్తే కనుక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తులుగా, అంటే సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తులుగా, సమాచారాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తులుగా, అలాగే మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళుగా గమనించవచ్చు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమర్థనీయమైనటువంటి పనులలో వీళ్ళు వ్యవహరించగలుగుతారు. ప్రతి విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా ఒక
ఆలోచనతోని ఒక సమర్థవంతంగా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తియుక్తులు వీరిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా దానికి అనుగుణంగా ఈ వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారి ద్వారా ఈ వ్యక్తులు చాలా ప్రేమను, ఆప్యాయతను పొందగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తులు బయటకి చూడడానికి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ప్రేమతోని, దయతో కలిగి ఉంటారని గమనించాలి. వీరి యొక్క ప్రవర్తన కారణంగా ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా తన యొక్క ప్రియమైన వారితో, తన యొక్క సంబంధించినటువంటి వ్యక్తులతో చాలా సంతోషంగా గడపగలుగుతారు. ఎప్పుడు కూడా ఇతడికి ఇష్టమైన వాళ్ళు ఇతడితో గడపడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా వీరి యొక్క అనుకూలమైనటువంటి లక్షణాలను కనుక గమనిస్తే చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు, ప్రతి విషయంలో కూడా ఉత్సాహం, పరిజ్ఞానం, అలాగే మంచి జ్ఞాపక శక్తి, శారీరక శ్రమ చేసేటువంటి వ్యక్తులుగా, అంటే శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా, ప్రభుత్వ అధికారులుగా, లేదంటే వారి ద్వారా సపోర్ట్ పొందేటువంటి అవకాశాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిగా, సంభాషణకర్తగా, నిజాయితీపరుడుగా మనము చెప్పుకోవచ్చు. అతడు తనలోని ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు లక్షణాలను తనకున్నటువంటి మంచి మనస్సు ద్వారా, లేదంటే తనకున్నటువంటి మంచి ఆలోచనల ద్వారా వాటిని చెరిపేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుటివారి యొక్క బాధను అర్థం చేసుకొని వారి పట్ల సానుభూతిని కనబరిచి వారికి సహాయం చేసేటువంటి మంచి మనసు ఈ వ్యక్తికి ఉంటుందని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీరికి ఉన్నటువంటి ప్రతికూల అంశాలను కనుక మనం గమనిస్తే ఈ వ్యక్తులకు కొంచెం అహంకారం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడగలుగుతారు. అలాగే వస్తు సాఫల్యాల కోసం, లేదంటే వాటిని పొందాలనేటువంటి కోరికల ద్వారా, లేదంటే కొన్ని సందర్భాల్లో కృతజ్ఞత లేకుండా అజాగ్రత్తగా ఉండడం, లేదంటే నిజాయితీగా లేకపోవడం, కొన్ని సందర్భాల్లో మొండితనంగా తన యొక్క ప్రవర్తన ఉండడం, విమర్శనాత్మకమైనటువంటి మాటలతో మొరటుగా ప్రవర్తించడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చు. దీని ద్వారా పేదరికం, ఆర్థిక ప్రణాళిక అనేది సరిగా లేకపోవడం, దీని ద్వారా ఆలోచన విధానం సరిగా లేకపోవడం ద్వారా మితిమీరినటువంటి భోగాలను అనుభవించడం కారణంగా ఈ వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఇతరులకు కావాల్సినటువంటి విషయాల పట్ల అనుకూలత లేకపోవడం, ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే వివాహం అనేది ఈ వ్యక్తుల్లో కనుక మనం చూస్తే కనుక వివాహం విషయంలో ఈ వ్యక్తులు చాలా దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఇది వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆరుద్ర నక్షత్రానికి మొదటి పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలను గమనిస్తే ఇక్కడ ఈ మొదటి పాదం అనేది గురుడికి సంబంధించినగా మనము చెప్పుకోవచ్చు. ఈ అంశలో జన్మించినటువంటి వాళ్ళు గుణవంతులుగా, నిత్యం ప్రశాంతంగా ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా, చక్కటి ముఖవర్చస్సు కలిగినటువంటి వాళ్ళుగా, అలాగే తను అనేక రంగాల్లో నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని చూస్తే ఈ ద్వితీయ పాదం అనేది శనీశ్వరుడికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులు చాలా కొన్ని సందర్భాల్లో కలహప్రియులుగా, అంటే గొడవల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై, అలాగే కొన్ని సందర్భాల్లో దొంగలుగా వ్యవహరించేటువంటి తత్వం, అలాగే కొన్ని సందర్భాల్లో హీనమైనటువంటి వాక్కు, దీని ద్వారా ఎదుటివారిని హింసించడం, ఈ విధంగా కూడా మనం ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలని గమనించవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి మూడో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక గమనిస్తే ఈ మూడో పాదం కూడా శనైశ్వరుడికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఇది దీనిలో జన్మించినటువంటి వ్యక్తులకు వీళ్ళు చేసేటువంటి పాపకర్మలు, చెడు ఆలోచనలు, వారు చేసేటువంటి విధానాల ద్వారా ఒక స్థిరమైనటువంటి విధానాలు లేకపోవడం, ధనం లేకపోవడం, దుబారా ఖర్చులు ఉండడం, ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకోలేకపోవడం అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని చూస్తే ఇది గురువుదిగా మనం తీసుకుంటాం, అంటే బృహస్పతికి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. అంటే ఈ వ్యక్తులు ఈ నాలుగో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధర్మాత్ములుగా, మంచి ఆచారవంతులుగా, ఇతరులను గౌరవించే వ్యక్తులుగా ఉంటారు. అలాగే
వీరికి ఉన్నటువంటి నెగటివ్స్ ఏమంటే కనుక గమనిస్తే కనుక, ప్రతికూల అంశాలు ఏమైతే ఉంటాయో వాటిని గమనిస్తే కనుక, ఈ వ్యక్తులకు ఒక రకమైనటువంటి అహంకారం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, తనకు కృతజ్ఞత లేనటువంటి మనస్తత్వం, కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త, ఇలాంటివన్నీ మనం వీరిలో గమనించవచ్చు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా పురుషుల్లో కనుక గమనిస్తే, ఈ వ్యక్తులు పూర్తిగా బాధ్యతాయుతంగా పనిచేస్తారు, ప్రతి విషయంలో సంతోషంగా ఉంటారు. వ్యక్తిత్వం మరియు వీరి యొక్క మాట తీరు కారణంగా ఈ వ్యక్తులు ఎప్పుడు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క అంతర్దృష్టి ఏదైతే ఉంటుందో, ఇతరుల యొక్క ఆలోచనలను తెలుసుకోవడంలో, ఇతరుల యొక్క ఆలోచనలు చదవడంలో ఈ వ్యక్తులు మంచి నేర్పరులుగా చెప్పుకోవచ్చు. చాలా మంచి మనసు కలిగినటువంటి వారు. బంధువులు మరియు స్నేహితులతో ఎప్పుడు కూడా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారికి సహాయం చేయడానికి ఈ వ్యక్తులు చాలా ముందుకు వచ్చేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ నక్షత్రంలో స్త్రీ యొక్క లక్షణాలను కనుక గమనిస్తే, ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, శాంతియుతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో విపరీతంగా లేదంటే సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారని గమనించాలి. మంచి తెలివిపరులుగా, అలాగే కొన్ని సందర్భాల్లో ఆందోళన చెందేటువంటి వ్యక్తులుగా, గజిబిజిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఇతరుల యొక్క తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ వీరి యొక్క విద్యా విషయంలో కనుక మనం చూస్తే, వీరి యొక్క చదువు విషయంలో లేదంటే వీరి యొక్క కెరీర్ విషయంలో కనుక మనం గమనిస్తే, ఈ వ్యక్తికి విస్తృతమైనటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. చాలా చక్కటి సమాచారం అనేది తెలుసుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపక శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని గుర్తుంచుకోగలుగుతారు. ఇందులో సామర్థ్యం అనేది ఉంటుంది. ప్రతి అంశంలో కూడా ఒక నైపుణ్యం అనేది కలిగి ఉంటారు. ప్రశాంతమైనటువంటి మనసు ఉండడం కారణంగా ఎదుటివారి పట్ల దయ కలిగినటువంటి వ్యక్తిగా, అలాగే ఎదుటివారి యొక్క కష్ట సమయాల్లో, ఇబ్బందికర సమయాల్లో వారికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా, పరిస్థితులను ఏ విధంగా నిర్వహించాలో చక్కటి అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే వీరి యొక్క ఉద్యోగ రీత్యా కనుక మనం చూస్తే, వీరి యొక్క ఉద్యోగాల్లో తరచూ మారుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మల్టీ టాస్క్, రకరకాలైనటువంటి పనులు చేయాలనుకునేటువంటి భావన, ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉండడం వల్ల ఉద్యోగాల మార్పు అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ వీరి యొక్క అభిప్రాయాలను కనుక గమనిస్తే, ఒకే చోట పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో కనుక చూస్తే, అంటే వీరి యొక్క సహోద్యోగుల అభిప్రాయాలు కనుక మనం గమనిస్తే, ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా గౌరవించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు రచనా రంగంలో కావచ్చు, లేదంటే ఉపాధ్యాయులుగా కావచ్చు, సామాజిక సేవ చేసేటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే బిజినెస్ విక్రయాల అలాంటి వృత్తిలో కావచ్చు, లేదంటే రాజకీయాల్లో కావచ్చు, ఎదుటివారికి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా కావచ్చు, లేదంటే అథ్లెట్స్గా, ఈ విధంగా ఈ వ్యక్తుల యొక్క వృత్తి అనేది ఉంటుందని గమనించవచ్చు. రుద్ర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క కుటుంబ జీవితాన్ని కనుక గమనిస్తే, ఈ వ్యక్తులు సాధారణంగా వీరి యొక్క వివాహం అనేది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీరి యొక్క వివాహం అనేది కొన్ని సందర్భాల్లో ముందుగా జరిగినా కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో సమస్యలు కొన్ని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తన యొక్క కార్యక్రమాలను ఆచరణాత్మకంగా చేయలేకపోవడం అనేది కూడా గమనించవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి జీవించలేకపోవచ్చు. వివాహంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. విడిపోవడానికి లేదా విడాకులకు దారితీయడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి గురించి ఈ వ్యక్తులు చాలా శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఆలస్యం అయిన వివాహం వీరికి మంచిదిగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు వివాహం ఎప్పుడూ సాఫీగా ఉండదని గమనించవచ్చు. భర్తతో ఈ వ్యక్తులకు నిరంతరం ఏదో రకమైనటువంటి విభేదాలు, గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పిల్లల పట్ల అపారమైనటువంటి ప్రేమ, ఆనందాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కువగా చెప్పాలంటే వీరి యొక్క బలము, బలహీనతలు కనుక మనం చూస్తే బిజినెస్ చేసేటువంటి వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనిలో చాలా చక్కటి సామర్థ్యం అనేది వీరిలో ఉంటుంది. వీరి యొక్క బలహీనత కనుక గమనిస్తే, వీరికి ఉన్నటువంటి గర్వం, వీరికి ఉన్నటువంటి కోపం అనేది మనము ఎక్కువగా చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా వీరు గర్వాన్ని, కోపాన్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే కనుక చాలా చక్కటి ఫలితాలు ఈ వ్యక్తులు పొందవచ్చు. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి అంశాలు, కలిసి వచ్చేటువంటి అంశాలు కనుక మనం గమనిస్తే కనుక వీరికి తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి ఈ తిథులు చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వారాల విషయంలో కనుక చూస్తే బుధ, శుక్ర, శనివారాలు ఈ వ్యక్తులకు అనుకూలమైనటువంటి వారాలు.
అలాగే లక్కీ నంబర్గా చూస్తే కనుక 4, 8 ఈ రెండింటిని లక్కీ నంబర్స్గా గమనించవచ్చు. రంగు విషయంలో కనుక చూస్తే ఆకుపచ్చ రంగు ఈ వ్యక్తులకు చాలా చక్కగా సరిపోతుందని చెప్పుకోవాలి. రుద్రాక్ష విషయంలో కనుక గమనిస్తే అష్టముఖి రుద్రాక్షను ఈ వ్యక్తులు వాడితే చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. రత్నం విషయంలో కనుక చూస్తే గోమేధికం అనే రత్నాన్ని వాడడం వల్ల ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో శుభ ఫలితాలను పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ధన్యవాదములు.